హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మన అందరికీ చాలా ఇష్టమైన రస్మలై చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను రస్మలై చేసుకోవడానికి ప్యాకెట్ పాలు తీసుకున్నానండి. ప్యాకెట్ పాలు తీసేసుకొని ఇవి బాగా వేడి చేసుకోవాలి. ఫస్ట్ ఇవి వేడైపోయిన తర్వాత మనం కొంచెం వెనిగర్ యాడ్ చేసేసి పాలని విరగొట్టేయాలి. ఇప్పుడు పాలు కొంచెం వేడైపోయాయండి. నేను దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ వేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ వేస్తున్నాను దీంట్లో. ఇది మరిగిపోవాలండి మొత్తము, అప్పుడే విరగడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వెనిగర్ లేకపోతే మనం ఇక్కడ నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు. నిమ్మకాయలో కొంచెం నిమ్మకాయ రసం తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని అది మొత్తం పాలలో వేసుకుంటే పాలు విరిగిపోతాయి. మనం ఇదే ప్రాసెస్ పన్నీర్కి కూడా చేసాం కదండి. సో అది ఎలా చేయాలో చూడాలనుకుంటే పన్నీర్ది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఇప్పుడు చూడండి, పాలు మొత్తం ఇలా బాగా విరిగిపోయినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్లో ఒక క్లాత్ వేసేసుకొని స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. కింద ఒక బౌల్ తీసుకున్నాను, దానిపైన స్ట్రైనర్ ఇలా పెట్టేసి ఆ స్ట్రైనర్లో మనం ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని క్లీన్ కాటన్ క్లాత్ వేసేసుకొని పాలు మొత్తం దాంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఒక 10 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇది దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇలా పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ వరకు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతాయి. వాటర్ మొత్తం పోతేనే బాగా వస్తుంది మనకి రస్మలై. పన్నీర్ది మొత్తం చల్లారిపోయేంతలోపు మనం ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం పాలు యాడ్ చేసుకుందాం. పాలు వేసేసుకుందాం. దీంట్లో అస్సలు వాటర్ కానీ ఏమి కలపొద్దండి. ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు మనం పెట్టుకుందాం. ఇప్పుడు మన పాలు ఒక సైడ్ మరిగే లోపల మనం ఇంకొక సైడ్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాము. సో దాంట్లోకి ఒక కప్ అంత షుగర్ వేసేసుకొని దీంట్లో నీళ్ళు వేసేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఇలా వాటర్ వేసేసుకొని ఒక 2 కప్స్ వాటర్ వేసేసుకొని ఆ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మనము. అది మొత్తం డిజాల్వ్ అయిపోవాలి దీంట్లో. ఇప్పుడు మన పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా, దీంట్లోకి ఒక 1/2 కప్ అంతా మనం షుగర్ యాడ్ చేసుకున్నాము. 1/2 కప్ అంతా షుగర్ వేసేసుకున్నాము. సో ఇది ఇలా కలిపేసుకొని మనం దీంట్లోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాం. బయట మనం కొనుక్కునే దాంట్లో రస్మలైలో ఖచ్చితంగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి. మీరు ఇంట్లో వరకే చేసుకునేటట్టయితే మీకు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఫుడ్ కలర్. సో ఫుడ్ కలర్ వేసేసి కలిపేసుకున్నాం. దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం దీంట్లో బాదం పిస్తాని కట్ చేసుకొని పెట్టుకున్నానండి, అవి వేసేసుకున్నాం. బాదాము పిస్తా ఇది ఒక 10 మినిట్స్ మనం మరిగించుకోవాలండి. కొంచెం పాలు చిక్కబడాలి, సో మరిగించేసుకున్నాం.
మనం ఇలా మెత్తటి పిండి ముద్దలా కలిపేసుకున్నాం కదా, సో దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఫస్ట్ రౌండ్స్ చేసుకోండి, సర్కిల్ లాగా చేసుకొని దీన్ని ఇలా ఒత్తేసేయండి. చూసారా, ఇలా వచ్చేస్తుంది. సో మిగతావన్నీ అలాగే చేసుకున్నాం. ఇవి చూడండి, ఈ అన్నీ రెడీ చేసేసుకున్నాం ఇలాగా. సో ఇవి మనం నెక్స్ట్ మన షుగర్ సిరప్లోకి వేసేసుకున్నాం. ఇవి ఏంటి ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి అని అనుకోకండి. ఇవి మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఉడికేటప్పుడు అవి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. చూడండి, నేను ఇప్పుడు ఇలా వేసేసుకుని నేను ఒక 10 మినిట్స్ పెడదాము. పెట్టితే ఇవంతా బాగా ఉడికిపోతాయి. ఊరికే కలపొద్దు, ఎందుకంటే అవి విరిగిపోతాయి కాబట్టి. సో కలపకుండా ఒక 5 to 10 మినిట్స్ ఉడికిపోయేంత వరకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్లో కొంచెం వాటర్ వేసేసుకున్నాను. ఈ వాటర్ వేసిన దాంట్లో, ఐస్ క్యూబ్ వాటర్ దాంట్లో మనం కొంచెం షుగర్ సిరప్ వేసేసుకొని, ఇందాక మనము తీసి పెట్టుకున్న పాలు విరిగిపోయింది ఉంటుంది కదా, అదంతా చేసుకొని పెట్టుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మనం షుగర్ సిరప్ అనేది కొంచెం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు నెమ్మదిగా ఇవన్నీ తీసి దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఎందుకు ఇలా చేస్తున్నాం మనం అంటే, ఇక్కడ ఈ క్యూబ్స్ ఇవి ఉన్నాయి కదా మనం చేసుకున్నవి రస్మలైది. సో ఇవంటి ఓవర్ కుక్ అయిపోయినా లేకపోతే లో కుక్ అయిపోయినా కూడా ఇది ఐస్ వాటర్లో ఇలా వేసేసుకుంటే అది అడ్జస్ట్ చేసేస్తుంది అన్నమాట మనకి. సో పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నెమ్మదిగా తీసేసుకొని వేసేసుకున్నాం. ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం దీంట్లోనే ఉంటుంది. లేకపోతే ఏంటంటే తర్వాత ఇవి మనం పాలలో వేసుకున్న తర్వాత కొంచెం రబ్బర్ లాగా తయారవుతాయి. సో అలా కావద్దంటే ఇప్పుడు ఇలా చేసేసుకోవాలి. మనం చేసుకున్న పాలది ఉంది కదా, అది కొంచెం చిక్కగా అయిపోయిందండి. ఆ చిక్కగా అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూడండి, చిక్కగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఐస్ వాటర్లో వేసి పెట్టుకున్నవన్నీ తీసేసి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఐస్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. నెమ్మదిగా తీసేసి ఒక్కొక్కటి దీంట్లో వేసేసుకున్నాం. దీంట్లో నేను ఈ పాలది ఉంది కదా, దాంట్లో నేను యాలకుల పొడి వేసానండి. నేను అది మిస్ అయిపోయింది నాకు. యాలకుల పొడి కూడా కంపల్సరీ వేసుకోండి, దాంతోపాటు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారా, మన రస్మలై మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి చాలాసేపు నానాలండి వీటిలో, ఎందుకంటే పాలది మొత్తం ఆ మలైలోకి రావాలంటే చాలాసేపు వరకు నానాలి. అప్పటి వరకు కూడా పాలు కూడా చల్లగా అయిపోతాయి. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాలు మొత్తం చల్లగా అయ్యేంత వరకు దీంట్లో ఉంచేసి, బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మీ పిల్లలకు కూడా పెట్టండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా. సో మీకు కూడా నచ్చినట్టయితే మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా కుదిరిందని. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది, ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ, అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.